నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం 6 గంటల నుంచి బారులు తీరారు. క్యూ లైన్లలో గంటల తరబడి నిలుచుని ఓటు వేశారు. ఓటర్లతో చైతన్యం వెల్లువిరియటంతో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. వృద్ధులు, వికలాంగులు, యువత, ప్రత్యేకించి తొలిసారి ఓటు హక్కు పొందిన వారు ఓటు వేసేందుకు ఎంతో ఉత్సాహం చూపారు. మొత్తం మీద అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేయడంతో ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వస్థలం పులివెందులలో ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల బాకరాపురం 138 పోలింగ్ బూత్ లో సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ సమయంలో క్యూలో నిల్చున్న ఓటర్లకు ఆయన అభివాదం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరారు. మరొక వైపు ఆయన సతీమణి వైఎస్ భారతి చిన్నారులు అభిమానులతో ఫోటోలు దిగి సందడి చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓటు వేసే సందర్భంలో మంగళగిరిలో గందరగోళం చెలరేగింది. ఉదయం తన భార్య అన్న లెజినోవాను కొందరు అనుచరుల్ని వెంట పెట్టుకుని పోలింగ్ సెంటర్లోకి తీసుకువెళ్లి హల్చల్ చేశారు. శ్రీలక్ష్మి నరసింహ కాలనీలో 197వ బూత్ లో పవన్ ఓటు వేసేందుకు వచ్చారు. ఆ సమయంలో తన భార్యను వెంట పెట్టుకుని బూత్ లోకి తీసుకువెళ్లారు. అలాగే అక్కడ సెంటర్ లో ఓటు లేని అనుచరుల్ని వెంట తీసుకుని వెళ్లారు. బూత్ లో కలియ తిరుగుతూ ఫోటోలు పోజుగిచ్చారు. అలా వాళ్ళందరినీ లోపలికి తీసుకువెళ్తూ ఉంటే క్యూలో నిల్చున్న కొందరు ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సార్వత్రిక
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెనాలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓటు వేసేందుకు క్యూలైన్లో రావాలని చెప్పినందుకు ఓ ఓటర్పై తెనాలి వైసీపీ అభ్యర్థి శివకుమార్ చేయి చేసుకున్నారు. ఓటు వేసేందుకు క్యూలైన్ లో కాకుండా శివకుమార్ నేరుగా వెళ్తూ ఉండటంపై ఓటర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన శివకుమార్ అతడిపై దాడి చేశారు. సహనం కోల్పోయిన ఓటర్ కూడా అతడి చెంప చెల్లు అనిపించాడు. ఈ క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. శివకుమార్ అనుచరులు కూడా ఓటర్పై దాడి చేశారు. అక్కడున్న ఈ ఘటనపై ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటు వేశారు. పులివెందుల బాకరాపురం పోలింగ్ కేంద్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతి దంపతులు సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని తోడూరులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, బుర్రిపాలెంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడలోని రైల్వే కళ్యాణ మండపంలో పోలింగ్ కేంద్రంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, రాజమహేంద్రవరం, విఎల్పురంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఓటు వేశారు. తీసుకోవచ్చు మీడియా
ओके रमेश अण्ण కొంచెం रमेश अण्ण తెనాలి మండలం మా సొంత గ్రామం బురిపాలెంలో పొద్దున 7 గంటలకి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఇక్కడ చూస్తూ ఉంటే మంచి పండగ వాతావరణం లాగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు బారులు తీరి ఎప్పుడెప్పుడు ఓటేద్దాం అనే విధంగా ఆలోచనలో ఉన్నారు. తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. అదేవిధంగా ఎంత ఓపికతో అయినా సరే ఈ ఓటు వేసే వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాచర్ల, నర్సరావుపేట, గురుచాల, పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఓటు వేసే సమయంలో రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. అదేవిధంగా పలు గ్రామాల్లో దాడులు ఎక్కువ కావడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇందులో పోలీసులు ప్రవేశించి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దాడిలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. షాపింగ్ ఇక్కడ నాన్న వరుస గుర్తుంది. పెట్రోల్ చేసాలి డాక్టర్ కదా రామాకండి రాళ్ళను మీ పెట్రోల్ చేసాలి వేస్తారుగా మీరు రామాకండి. తీసుకోవడం మనం మనకి భయపడతారేమో. వీడియో చెప్తాను బండి ఆడదా ఈ పైలు వదలరు అని కూడా చెప్తాను.
గుంటూరుకు చెందిన పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు ఎంపీ ఆల ఐతిరామిరెడ్డి పెదకాకనిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసే దంపతులు ఓటు వేశారు. స్తంభాల గరువులోని పోలింగ్ స్టేషన్ లో పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని ఓటు వేశారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు కుటుంబ సభ్యులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి విద్యానగర్ లో ఓటు వేశారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో నా ఓటు హక్కును వినియోగించుకుని ఓటు వేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మంచి నాయకుడిని గొప్ప అవకాశం. ప్రజలందరూ కూడా వారి యొక్క ఓటు హక్కు వినియోగించవలసిందిగా వాళ్ళందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఓటు హక్కుతో మీ ఆయుధంలాగా ఓటు హక్కుని వాడి మరి ఒక మంచి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారని మనస్ఫూర్తిగా కూడా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. మరి చూసినట్టయితే ఈ 5 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, మనసున్న పాలన ప్రజలందరూ కూడా మరి ఏ విధంగా మెచ్చుకొని ఏ విధంగా హర్షించారు. మరి మనం చూస్తున్నాం ఈరోజు ఈ జనాలందరూ కూడా మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా కూడా వాళ్ళు వచ్చి ఇది మా బాధ్యత, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి మాకు ఈ పథకం వచ్చిందండి, మేము సంతోషంగా ఉన్నాం, ఈ పథకాలు మాకు కావాలని వాళ్ళ మాటల్లో ఒక బాధ్యత, ఒక సంతోషం అనేది కనిపిస్తూ ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ఒరవడి కొనసాగిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. అండ్ ఖచ్చితంగా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ మళ్ళీ జగన్ ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకోబోతూ ఉన్నాము. అండ్ ఖచ్చితంగా కూడా గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. సార్వత్రిక ఎన్నికల కోసం పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 11 కంపెనీల సిఏపిఎఫ్ ఎస్ఎం సిబ్బంది విధుల్లో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్విక్ రెస్పాన్స్ టీమ్స్, కిమ్స్, స్ట్రైకింగ్ ఫోరెన్స్, పికెట్స్, వేక్ పోస్టుల్లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఓటర్లను ప్రలోభానికి గురి చేసేందుకు ఉచిత బహుమతులు, నగదు పంపిణీపై పోలీస్ కార్యాలయంలో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా పెట్టి పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా పోలింగ్ జరుగుతున్న సందర్భంగా పలు ప్రాంతాల్లో ఎస్పీ పర్యటించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అండ్ ఎస్ఏపి ఒక డీటెయిల్ డిప్లాయ్మెంట్ ప్లాన్ రెడీ చేశాము. దాంట్లో పోలింగ్ స్టేషన్ లొకేషన్ డిప్లాయ్మెంట్, క్యూఆర్టీస్, స్ట్రైకింగ్ ఫోర్సెస్, పికెట్స్, చెక్ పోస్ట్స్ అంతా డీటెయిల్గా ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు లాస్ట్ 48 అవర్స్ ప్రోటోకాల్ కూడా స్టార్ట్ అయింది. దాంట్లో ఎవరెవరికి జిల్లాలో ఓట్ లేదు, దే షుడ్ నాట్ బి అలౌడ్ టు స్టే ఇన్ ద డిస్ట్రిక్ట్. ప్లస్ లిక్కర్ షాప్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. సో దీని ప్రకారం కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసుకొని ఎస్ఓపి ఫాలో చేస్తున్నాము. ఎక్కడా కంప్లైంట్ వచ్చినప్పుడు సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ నుండి మానిటర్ చేసుకొని ఈవెన్ రెస్పాన్స్ టైం కూడా మెజర్ చేస్తున్నాము. సో వీ విల్ మేక్ ష్యూర్
that whatever protocol has to be followed, అది ఎన్షూర్ చేస్తాం. దాంట్లో కూడా ఇప్పుడు వరకు కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి రిగార్డింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్రీబీస్, మనీ, లిక్కర్ ఇలాంటివి ఉంటే త్రూ మీడియా ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ వార్న్ పీపుల్ ఆల్సో. మీకు ఏది ఒకటి ఎలాంటి ఇంటిమేషన్ వస్తే, ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కన్సర్న్ ఎస్హెచ్ఓకి చెప్పండి, పోలీస్ స్టేషన్కి చెప్పండి, డైరెక్ట్లీ మాకు చెప్పండి. కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా షేర్ చేస్తాము. కానీ అక్కడ రియాక్ట్ అవడానికి హక్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఉంది, ఎఫ్ఎస్టీస్ ఉన్నాయి, మన టీమ్స్ ఉన్నాయి. ఎవరు లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసుకోకూడదు, లేకపోతే వాళ్ళ పైన కూడా చర్యలు ఉంటుంది, గట్టిగా ఉంటుంది. మీరు డైరెక్ట్లీ నాకు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు, మా ఎస్డిపిఓస్కి, సీనియర్ ఆఫీసర్స్కి, కంట్రోల్ రూమ్కి కూడా ఇంటిమేట్ చేయండి. బట్ డోంట్ ట్రై టు ఇంటర్వీన్ ఇన్ ద సిచ్యువేషన్. వీఆర్ మెజరింగ్ టీమ్స్ డెడికేటెడ్లీ. ప్రతి చోట మేము టైమ్లీ రెస్పాండ్ అవుతున్నాం. అది ఫస్ట్. సెకండ్, కొన్ని చోట్ల నిన్న కూడా ఒక ఫేక్ న్యూస్ ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో ఒక న్యూస్ సర్క్యులేట్ చేయడం జరిగింది దట్ ఒక వైలెన్స్ ఇన్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఇట్ హ్యాపెండ్. బట్ తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓటర్పై దాడి చేసిన ఘటనను గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు. గుంటూరు జిల్లాలోని పోలింగ్ బూత్ లో వైసీపీ అరాచకం సృష్టిస్తుందని ఆరోపించారు. కౌంటింగ్ రోజున టీడీపీ ఓట్లతో బ్యాలెట్ బాక్సులు బద్దలవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు పెమ్మసాని చంద్రశేఖర్ తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన గుంటూరులోని పోలింగ్ బూతుల్ని సందర్శించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఓటర్ల ఉత్సాహంతో పోలింగ్ శాతం బాగా పెరిగిందని తెలిపారు. ఇది కూటమి విజయానికి దోహదపడుతుందని చెప్పారు. అక్కడ మన తెనాల్లో ఇబ్బంది ఉంది. అక్కడ ఎమ్మెల్యే గారు ఓటర్ మీద చేయి చేసుకున్నారు. అలాంటివి అక్కడ పోలీస్ కొంచెం బాగుంటే బాగుండేది. అలా గొడవలు పెట్టుకొని పోలింగ్ శాతం తగ్గకుండా ఉండకుండా తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ ఓటు వేయాలనుకునే వాళ్ళు కూడా కొద్దిగా లేట్ అయినా కూడా అందరూ వచ్చి చేయాలి. ఇక్కడ 40% దాకా అయింది ఏరియాలో పోలింగ్ ఇప్పటి వరకు. 80-85% అయితే బాగుంటుందని మా ఒపీనియన్. చూస్తారుగా రేపు 4వ తారీఖు బాక్సులు ఓపెన్ చేసినప్పుడు బద్దలు అయిపోతా ఉంది. బద్దలే. బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర హిందూ కాలేజ్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్బన్ ప్రాంతాలలో ఓటర్లు పోటెత్తుతున్నారని చెప్పారు. ఇదొక శుభ పరిణామమని పేర్కొన్నారు. కేంద్రంలోను రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. నా పోలింగ్ బూత్ నెంబరు 167, సీరియల్ నెంబర్ 735. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉదయం 7 గంటల నుంచే ప్రజలందరూ కూడా బారులు తీరారు. ఏదైతే మోడీ గారు కానీ భారత రాజ్యాంగం కానీ ఓటు హక్కు కల్పించి వాడుకోమని చెప్పారో, ఇక్కడ చూస్తుంటే మనం ప్రతి పోలింగ్ బూత్లో కూడా 300 పైన ఓట్లు పోలైనట్టు కనిపిస్తుంది. చాలా శాంతియుతంగా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎవరైతే ఇంకా ఇంట్లలో ఉంటున్నారో వారందరూ కూడా ఇమీడియట్గా వచ్చి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఎవరైతే మీకు నచ్చిన వ్యక్తిని ఓటు హక్కు ద్వారా ఎన్నుకునే స్వేచ్ఛ మీకు ఈ భారత రాజ్యాంగం ఇచ్చింది. మన ఇంట్లో కూర్చొని ఈ యొక్క భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని వాడుకోకపోవడం మన దురదృష్టం. మంచి నాయకుడిని ఎన్నుకుందాం. మంచి ప్రజాపాలన కావాలనుకుంటే మీరు అందరూ కూడా బయటకు వచ్చి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని జనసేన పార్టీ నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్, గాది వెంకటేశ్వరరావు తెలిపారు. మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఇందులో భాగంగానే పోలింగ్ శాతం భారీగా పెరిగిందని తెలిపారు. ఈ మేరకు సంపత్ నగర్ మెయిన్ రోడ్డు సరస్వతి శిశు మందిర్ లో ఉన్న పోలింగ్ బూత్ ని జనసేన పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని చెప్పారు. ప్రజలు ఎన్డీఏ పక్షాన నిలబడ్డారని వివరించారు. జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఉదయాన్నే ఏ బూత్ దగ్గర చూసినా కూడా 6 గంటలకే క్యూలో నిలబడటం, ప్రజలందరూ కూడా ఓటు వేయడానికి ముందు రావడం చాలా ఆనందం. ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎవరు కూడా మీరు ఓటుని మిస్ చేయొద్దండి. ఓటుని తప్పనిసరిగా వేయాలని కోరుతా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకతని ప్రజలందరూ చూపిస్తూ ఉన్నారు. ఇంతమంది ఒకసారిగా ఉదయాన్నే వేల సంఖ్యలో ఓటు వేయడానికి వచ్చారంటే వీళ్ళందరూ కూడా కసిగా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి, ఓడిస్తేనే మాకు మంచి రోజులు వస్తాయనే కసితో వీళ్ళందరూ కూడా ఓటు వేయడానికి ముందు రావడం చాలా ఆనందదాయకం. అందరికి కూడా మరొక్కసారికి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి మీ సమయాన్ని చూసుకొని ఓటు వేసి వెళ్ళాల్సింది కోరుతాం. పోలింగ్ జరుగుతుందో అంటే మనుషుల్లో ఇవాళ ఎంత చైతన్యం అనేది కనిపిస్తుంది. దీనికి అందరికి కారణం ఒకటే, ఈ 4 సంవత్సరాలు దాదాపు 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఈ దుర్మార్గ పాలనకి అంతం పలకాలని వాళ్ళ ప్రజలందరూ కూడా అంత చైతన్యవంతంతో రోడ్ల మీదకి వచ్చి పోలింగ్ బూత్లో ఇంతకుముందు చూసాం. ఈ టైంకి ఎంత పెద్ద ఎత్తున ఎంత క్యూర్ ఎప్పుడు చూడలేదు. అంటే అదే ఇండికేషను, జనమందరూ కూడా ఇవాళ ఓటు వేయాలి, వినియోగించుకోవాలని వచ్చారంటేనే
ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఆయన చెప్పాడు వైనాట్ 175 అని, ఆ వాళ్ళకి నాటు మిగులుతుంది. ఇక్కడ ఈ కూటమికి 175కి 175 కొడతామనే కాన్ఫిడెన్స్ మాకు కనిపిస్తుంది చూస్తూ ఉంటే. అందుకని ఓటర్లందరూ కూడా మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పార్టీ నుంచి నమస్కారాలు చెప్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా నమస్కారాలు చెప్తాను. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. గెలిచిన తర్వాత పరిపాలన కూడా అంత ప్రజారంజకం కూడా చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ త్వరగా మీరందరూ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఏ ఒక్కరూ కూడా ఐడియల్గా ఇంట్లోకి వచ్చవద్దు. ఓటు హక్కు అనేది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో రాబోయే 4 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వాన పడుతుందని అన్నారు. ఇప్పటి వరకు ఎండలు ఉక్కపోతతో అల్లాడిన ప్రజానికానికి వాతావరణం చల్లబడడంతో కాస్తంత ఉపశమనం కలిగింది. అయితే వర్షాలు ముగిశాక వడగాల్పుల ప్రభావం మరింతగా పెరగవచ్చని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.